వెల్కమ్ బ్యాక్. ఇండిగో విమానాల సర్వీసులు రద్దయ్యాయి. ఇండిగో సర్వీసుల్లో తీవ్ర అంతరాయం వల్ల ప్రయాణికులు ఎయిర్పోర్టులో పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు ఇదే అదునుగా భావించిన విమానయాన సంస్థలు దోపిడీకి తెరలేపాయి. టికెట్ ఛార్జీలను భారీగా పెంచేశాయి. తాము ఎందుకు అధిక ధరలు చెల్లించాలని ప్రయాణికులు నిలదీస్తున్నారు. దీంతో కేంద్రం రంగంలోకి దిగింది. ప్రయాణికులకు అధిక ఛార్జీల భారం నుంచి రక్షించేందుకు చర్యలు చేపట్టింది. ఇక ఇదే అంశంపై ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇవాల్టి మిడ్ డే డిబేట్లో పాల్గొంటున్నారు ముందుగా అనలిస్టు మన్నెం కోటేశ్వరరావు గారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి కోటేశ్వరరావు గారు. నమస్తే. సో మనం చూస్తున్నాం గత 5 రోజులుగా ఇండిగో విమానయాన సంస్థల ద్వారా అంతరాయం ఏర్పడి 500 సర్వీసులు ఆగిపోయి ఇప్పటికే ప్రయాణికులు ఎయిర్పోర్ట్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి ఏంటి దీనికి ముఖ్య కారణం ఏంటి? ఈ సర్వీసులు ఆగిపోవడానికి కారకులు ఎవరు అనుకోవచ్చు? దీనికి ముఖ్య కారణంగా చెప్పుకోవాల్సి వస్తే కేంద్ర ప్రభుత్వ అసమర్థత, బాధ్యతారాహిత్యం, ప్రైవేట్ సంస్థలకు మొత్తం విమానయాన రంగాన్ని వదిలివేసి చోద్యం చూస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ విధానం దీనికి ప్రధానమైనటువంటి కారణం. గడిచినటువంటి 5 రోజులుగా క్యాన్సిలేషన్స్, ప్యాసింజర్ల గొడవ ఇవన్నీ జరుగుతూ ఉంటే తీరిగ్గా 5 రోజుల తర్వాత ఇప్పుడు మేము స్పెషల్ రైళ్లు వేస్తున్నాము, లేదా ఉన్న రైళ్ళకి కొన్ని కోచెస్ పెంచుతున్నాము అని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నదంటే మరి 5 రోజుల నుంచి ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తూ ఉంది అనేటువంటిది పెద్ద ప్రశ్న. మొత్తం అనేక విమానాశ్రయాల్లో ప్యాసింజర్లు గగ్గోలు పెట్టి ఇండిగో సిబ్బందిని నిలదీయడం, లేకపోతే వాళ్ళ మీద కొన్ని సందర్భాల్లో దాడులు చేయడానికి కూడా ఆగ్రహంతో ప్రయత్నం చేస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం మరి ఎందుకని వెంటనే స్పందించలేదు అనేటువంటి ప్రశ్న. అసలు ఒక ప్రైవేట్ సంస్థ తన లాభాల కోసం ఈ విధంగా మొత్తం గందరగోళ పరిస్థితిని సృష్టించడానికి కారకులు ఎవరు అంటే ప్రభుత్వమే. ఎందుకని? ప్రభుత్వం నిర్ణయించినటువంటి నిబంధనలే అమలు జరపాల్సింది ప్రైవేట్ సంస్థలైనా ప్రభుత్వ సంస్థలైనా అమలు జరపాలి. ఆ నిబంధనలను ఏడాది కాలంగా పట్టించుకోకుండా గాలికి వదిలేసి మమ్మల్ని ఎవరేం చేస్తారో చూస్తాం, మేమే రాజులో విమానయాన రంగంలో అనేటువంటి ధీమాతోటి ఇండిగో సంస్థ యాజమాన్యం వ్యవహరిస్తూ ఉంది. విమానయాన రంగంలో ఇండిగో సంస్థ వాటా 60 నుంచి 65% వరకు ఉందని చెప్తున్నారు. అంటే ఒక సంస్థ ఈ విధమైనటువంటి గుత్తాధిపత్యం వహించినప్పుడు ఆ సంస్థ యొక్క కార్యకలాపాలు ఏమిటి, దానికి అవసరమైనటువంటి సిబ్బంది, పైలట్లు కావచ్చు లేదా ఇతర విమాన సిబ్బంది ఉన్నారా లేదా అని మానిటర్ చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిది అనేటువంటి దానికి వచ్చేసరికి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా చేతులు ఎత్తేసి, మేము నిబంధనలు పెట్టాం, అమలు జరపకపోతే ఎవరిని అడగాలి, ఎవరు అమలు జరిపించాలి? పోనీ ఇది ఒక ఇండిగో సంస్థకే ఈ విధమైనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎయిర్ ఇండియా సంస్థ కూడా పనిచేస్తూ ఉంది కదా. మరి ఎయిర్ ఇండియా విమానాలకు కానీ లేదా వాటిలో ప్రయాణించేటువంటి ప్రయాణికులకు కానీ ఈ విధమైనటువంటి ఇబ్బందులు ఎందుకు తలెత్తలేదు? ఒకవేళ మొత్తంగా విమానయాన రంగంలో సమస్యలు తలెత్తేట్లయితే అన్ని కంపెనీలకి ఆ విధమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఒక ఇండిగోకే ఎందుకు వచ్చింది? ఇది సమస్య. ఇప్పటి వరకు దేశంలో 5 రోజులుగా ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంటే మరి పార్లమెంట్లో ప్రభుత్వం ఏమన్నా ప్రకటన చేసిందా? ప్రధానమంత్రి గారు ఏమన్నా ప్రకటన చేశారా? దీన్ని ఏ విధంగా సరిదిద్దుతారో చెప్పారా అంటే ఎలాంటి ప్రకటన లేదు, ఏ విధమైనటువంటి చర్చ కూడా పార్లమెంట్లో లేదు. అంటే సమాజంలో ఉన్నత వర్గాలు ప్రయాణించేటువంటి విమానాల పట్లనే ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఇక సామాన్యులు ప్రయాణించేటువంటి
రైళ్లు, వాటిలో సౌకర్యాలు, వాటిలో ఉన్నటువంటి రద్దీ గురించి ఈ పాలకులు పట్టించుకుంటారా అనేటువంటిది సమస్య. మొత్తం మీద రౌతు మెత్తనైతే గుర్రం ఎగురుతుంది అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వము పూర్తిగా ప్రైవేట్ రంగానికి వదిలేసి, వాళ్ళ నిర్వహణకి వదిలేసి వీళ్ళు చేతులు ఎత్తేసిన కారణంగానే ఇవాళ ఈ పరిస్థితి ఏర్పడింది. దీని నుంచి ఏ విధమైనటువంటి గుణపాఠాలు తీసుకుంటారన్నది ప్రశ్న. సో జనరల్గా మనము ఒక ఫ్లైట్ ఏదైనా అంతరాయం కలిగింది, సాంకేతిక లోపం ఉంది అంటేనే ప్యాసింజర్లకి ప్రత్యామ్నాయంగా వేరే ఫ్లైట్స్ అరేంజ్ చేస్తూ ఉంటారు. అలాంటిది ఒకేసారి 500 సర్వీసులు ఆగిపోయినప్పటికీ కూడా ఆ మొదటి రోజైనా కూడా కేంద్రము స్పందించాలి కదా. 5వ రోజు ఇవాళ స్పందించినప్పటికీ కూడా ఈ చర్య ఇండిగో సంస్థపై చర్యలు తీసుకుంటాము, అసలు లోపం ఎక్కడుంది ఏంటో మేము కనుక్కుంటామనే ఇవాళ కేంద్ర మంత్రి మాట్లాడినట్లు మనం చూస్తున్నాం. అంటే ఏంటి అంటే ఇప్పటివరకు దీనికి సంబంధించి వాళ్ళకి ఏమీ తెలియకుండానే జరుగుతుంది అనుకోవచ్చా? మరోవైపు ఇప్పుడు ఇండిగో సంస్థను చూస్తే కూడా ఇంత 500 సర్వీసులు అంటే ఎంతమంది ప్యాసింజర్లు ఉంటారు అనుకోవచ్చు. మరి వీళ్ళందరికీ ప్రత్యామ్నాయం లేకుండా వాళ్ళ చేతులు ఎత్తేస్తే ఎలా అనుకోవచ్చు? అంటే ఇక్కడ ఇండిగో సంస్థకి నిర్లక్ష్యము కనిపిస్తుంది అనుకోవచ్చా? శుక్రవారం నాడు 1000 సర్వీసులు రద్దయ్యాయి. ఇవాళ 500 సర్వీసులు రద్దయినట్లు ఇప్పటి వరకు వచ్చినటువంటి వార్తలు. మరి తర్వాత ఇంకా పెరుగుతాయా లేకపోతే ఏమిటనేటువంటిది మనం చూడాల్సి ఉంది. రెండోది, వచ్చినటువంటి వార్తల ప్రకారము లేకపోయేట్లయితే చలికాలంలో మేము సర్వీసుల సంఖ్య పెంచాము అని చెప్పేసి చెప్తున్నారు. సర్వీసుల సంఖ్య పెంచడం తగ్గించడం అనేటువంటిది ఎవరైనా నిర్ణయం తీసుకోవచ్చు. కానీ ఆ సర్వీసుల నిర్వహణకు, విమానాలు నడిపేందుకు అవసరమైనటువంటి పైలట్లు ఉన్నారా లేదా, సిబ్బంది ఉన్నారా లేదా అని చూసుకోకుండా సిబ్బంది మీద, పైలట్ల మీద పని భారం మోపి వాళ్ళకి విశ్రాంతి లేకుండా చేసి ఈ విధంగా అదనపు భారాన్ని మోపేందుకు ఇండిగో సంస్థ ప్రయత్నించిందనేది మనకు స్పష్టంగా కనిపిస్తాం. మరి ఒక ఆర్టీసీ బస్సుల్లోనే డ్రైవర్కు సరైనటువంటి విశ్రాంతి లేకపోతే ఆరోగ్యం ఇట్లాంటివి సరిగ్గా లేకపోతే ప్రయాణికులకు ఇబ్బంది అనేటువంటిది మనందరికీ తెలిసిందే. అటువంటిది విమానాలు నడిపేటువంటి పైలట్లకి తగినటువంటి విశ్రాంతి లేకుండా మేము ఎప్పుడు చెబితే అప్పుడు డ్యూటీకి రావాలి, ఎప్పుడు నడపమంటే అప్పుడు నడపాలి అనే పద్ధతుల్లో వ్యవహరిస్తే వారి భద్రత సరే, వారిని నమ్ముకుని ఒక విమానంలో ప్రయాణించేటువంటి వందలాది మంది ప్రయాణికుల ప్రాణాల సంగతి ఏమిటనేటువంటి ప్రశ్న. అందువల్ల ప్రయాణికుల ప్రాణాలకు కూడా ఇండిగో సంస్థ ముక్తాలు పెట్టింది. మరి ఇవన్నీ కూడా ఎవరు పర్యవేక్షించాలి? వీటి మీద కేంద్ర ప్రభుత్వమే కదా. మీ సర్వీసులకు అనుగుణంగా మీరు పైలట్లని రిక్రూట్ చేసుకున్నారా లేదా, సిబ్బందిని రిక్రూట్ చేసుకున్నారా లేదా, లేదు ప్రమాణాలకు అనుగుణంగా సిబ్బంది పైలట్లు లేకపోయేట్లయితే మీరు అదనపు సర్వీసులు నడపడానికి వీల్లేదు, ఉన్నటువంటి సర్వీసులతోనే నిర్వహణ చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం చెప్పాలి కదా. ఎందుకని చెప్పలేదు? ఈ ప్రశ్నలకు ఎవరు సమాధానం చెప్పలేదు. ఆదివారంలోగా మేము రిఫండ్ ఇప్పిస్తాం. మీరు ఇప్పించేది ఏమిటి రిఫండ్? మీరు ఇప్పించాలా? నరేంద్ర మోడీ గారు వచ్చి రిఫండ్ ఇప్పిస్తారా కౌంటర్ల దగ్గర కూర్చొని? అసలు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో కూడా అర్థం లేదు. నిబంధనల ప్రకారం క్యాన్సిల్ అయినా లేకపోతే ఇంకోటైనా రిఫండ్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఆయా సంస్థల మీద ఉంది. అది చట్టపరంగానే వస్తుంది. అది వీళ్ళేదో మేలు చేస్తున్నట్టు మేము వెంటనే ఇప్పిస్తున్నాం. ఏంటి వెంటనే ఇప్పించేది? విమానాల్లో ప్రయాణించే వాళ్ళు ఎవరు ఆ ఛార్జీలు ఇవ్వకపోతే ఆ రోజు గడవనటువంటి వాళ్ళు ఏం కాదు కదా. ఒక రోజు అటు ఇటుగా ఇస్తారు. వీళ్ళు చేయాల్సింది చేయకుండా మేము రిఫండ్ ఇప్పిస్తున్నాం, ఇదే గొప్ప అన్నట్టుగా మాట్లాడుతున్నారు. చాలా అభ్యంతరకరమైనటువంటి వ్యవహార తీరు అనేది మాత్రం చెప్పక తప్పదు. రైట్. అలాగే మరి అనలిస్ట్ గాలి వినోద్ కుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి వినోద్ గారు. నమస్తే అమ్మా. సో మనం చూస్తున్నాం 5 రోజులుగా మరి ఇండిగో విమానయాన సంస్థలో సర్వీసులు ఆగిపోయాయి. సో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అయితే స్పందించింది దీనిపైన. మరి ఏంటి దీనికి కారణం? అంటే డీజీసీఏ పైలట్ రూల్స్ మార్చడమే దీనికి కారణం అనుకోవాలా, లేదంటే
ఈ రూల్స్ పెట్టినప్పుడు కూడా ఇండిగో సంస్థ మరి దీన్ని ప్రిపేర్డ్గా లేకపోవడం దీనికి కారణం అనుకోవచ్చా? ఏమంటారు సార్? అసలు ఇండిగో సర్వీసెస్ మొదటి నుండి కూడా చాలా ఎక్కడ కూడా రూల్స్ పాటించట్లేదు. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ మ్యాండేటరీగా ఆప్షన్స్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. తర్వాత ఆప్షన్ లేక అందరికి ఇవాళ రేపు చాలా కాంపిటీషన్ వచ్చిన తర్వాత ప్రైవేటు విమాన సర్వీస్ లో కాంపిటీషన్ తర్వాత పెద్ద ఎత్తున ఆఫర్స్ ఇస్తున్నాయి. ఆ ఆఫర్స్ లో ఎన్నో ఆఫర్స్ ఇస్తున్న క్రమంలో ఇంటర్నేషనల్ అయితే ఇంకా వాళ్ళు విపరీతమైన ఆఫర్స్ ఉన్నాయి. ఇండిగో ఇంటర్నేషనల్ ఫ్లైట్ లో కూడా అదే పరిస్థితి. ఇంటర్నేషనల్ ఫ్లైట్లు ఆల్ ఇండియా లెవెల్లో ఫ్లైట్స్ అయితే మరి దారుణమైన పరిస్థితి ఏంటంటే వాళ్ళు లేట్ అయినా, తర్వాత ఫ్లైట్ క్యాన్సిల్ అయినా, టైంకు రెస్పాండ్ కారు, తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సిన రీఫండ్ ఇవ్వరు. ఇవన్నీ కూడా ఇండిగోలో వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు మారిన చట్ట ప్రకారంగా అకౌంటబుల్ గా ఉంది. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఏ విమాన సర్వీస్ అయినా కూడా రద్దు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఇష్టమున్నట్టు కన్స్యూమర్స్ ఇబ్బంది పెట్టడం కానీ, లేక వాళ్ళకి సరిగా సర్వీసెస్ ప్రొవైడ్ చేయకపోవడం వల్ల కానీ, ఇంకా మరే కారణాల చేతనైనా సరే ప్రయాణికునికి ఇబ్బంది కలిగించే విధంగా ఏ విమానయాన సంస్థ అయినా కూడా వివరించినా సరే ఆ విమానయాన సంస్థ లైసెన్స్ రద్దు చేసే అధికారం ఇలా ప్రభుత్వాలకు ఉంది. సో కాబట్టి ఈ చట్టం ఏదైతే కొత్త చట్టం వచ్చిన తర్వాత ఆ చట్టము చాలా జవాబుదారితనంగా ఇంకా సర్వీస్ ని ప్రొవైడ్ చేసే విధంగా తయారుగా ఉంది ఆ చట్టంలో. ఇవాళ ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్. ఇవాళ రేపు సో ఇంత క్షణాలలో మనము ట్రాన్స్ఫర్ చేసే అమౌంట్ రీఫండ్ చేయొచ్చు. ఇంత డిలే ప్రాసెస్, ఇంత డిలే సర్వీసెస్, వీటన్నిటికీ కారణం ఏంటంటే వాళ్ళ నెగ్లిజెన్సీ, వాళ్ళు ప్రభుత్వాలకు భయపడకపోవడము, వాళ్ళ సంస్థను కరెక్ట్ గా ప్రాపర్ గా అది చేయకపోవడం, ఉన్న రూల్స్ ను పాటించకపోవడం, ఇవన్నిటి వల్ల ఖచ్చితంగా ఇండిగో సర్వీసెస్ ను అసలు దేశవ్యాప్తంగా బ్యాన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందమ్మా. రైట్. మరి కోటేశ్వరరావు గారు, అసలు ఈ డీజీసీఏ రూల్స్ ఏం చెబుతున్నాయి సార్? డీజీసీఏ రూల్స్ అనేటువంటివి సిబ్బంది, ముఖ్యంగా పైలట్లకు సంబంధించి పనిభారం, విపరీతమైనటువంటి పనిభారం ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి విశ్రాంతి గురించి లేదా ఇతరత్ర నిబంధనలు, ఒకవేళ ఆ నిబంధనలు, ఆ విశ్రాంతి అటువంటి వాటితోటి ఈ ఇండిగో సంస్థ కానీ లేదా ఎవరైనా సంస్థ కానీ విభేదించేట్లయితే అది ఆ నిబంధనలు ప్రవేశపెట్టినప్పుడే అన్నది. ఏడాది అవుతా ఉంది ఈ నిబంధనలు ప్రవేశపెట్టి. ఈ ఏడాది కాలంలో ఎయిర్ ఇండియా సంస్థ మరి ఆ నిబంధనలన్నింటినీ అనుసరిస్తూ దానికి అనుగుణంగానే వ్యవహరిస్తున్న కారణంగానే ఎయిర్ ఇండియా విమానాలలో ఎలాంటి అంతరాయం కలగలేదు కదా. ఒకవేళ అదే ఇబ్బంది అయితే మరి వాళ్ళకు కూడా ఈ విధమైనటువంటి ఇబ్బందులు రావాలి కదా. అటువంటిది ఏమీ లేదు. మరి వీళ్ళకే ఎందుకు వచ్చింది, ప్రత్యేకంగా వీళ్ళకే ఎందుకు వచ్చిందంటే ఆ యాజమాన్యానికి ఉన్నటువంటి బలుపు, కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు మమ్మల్ని ఏం చేయలేరు అనేటువంటి ఒక ధీమా. మరి కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు కూడా ఎవరో ఉండుంటారు వీళ్ళకి. ఇలాంటి ధీమా వచ్చి ఇన్ని వేల మందిని ఇన్ని రోజుల నుంచి ఇబ్బందులు పెడుతున్నా కానీ వాళ్ళకి ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? కేంద్రంలో ఎవరో వీళ్ళ వెల్ విషర్స్ ఉన్నారు. వాళ్ళు మేము చూసుకుంటాంలే, మీ ఇష్టం కానివ్వండి, దోపిడీ చేయండి, ఇబ్బంది లేకుండా విమానాలు నడపండి అని చెప్పి చెప్పుంటారు. లేకపోతే ఎదురు చేస్తారు వీళ్ళు. ప్రయాణికుల ప్రాణాలతోటి చెలగాటం ఆడుతున్నారు వీళ్ళు. సౌకర్యాల సంగతి తర్వాత ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. పైలట్లకి తగినటువంటి విశ్రాంతి లేకపోయేట్లయితే, ఏదన్నా కారణంతో వాళ్ళు ఇబ్బంది పడేట్లయితే ఎవరిది బాధ్యత? ఎవరిది? అందుకని అత్యంత బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నటువంటి మేనేజ్మెంట్ గురించి ఒక్క ప్రకటన, ఒక్క ఖండన కేంద్ర మంత్రుల నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చిందా అంటే ఇంతవరకు రాలేదు. మేము రిఫండ్ ఇప్పిస్తాం, అసలు సమస్యను వదిలిపెట్టేసి మేము రిఫండ్ ఇప్పిస్తామని చెప్పేసి చెప్తున్నారంటేనే ఉన్నటువంటి లోపం ఏంటో, బలహీనత ఏంటో మనకి తెలుస్తాం. అందుకని ఎందుకని మాట్లాడరు ప్రధానమంత్రి? ఇంత 5 రోజులుగా దేశంలో అనేక ప్రముఖ విమానాశ్రయాలు అన్నింటిలో ఈ విధమైనటువంటి గందరగోళం ఏర్పడితే, పార్లమెంట్లో సమావేశాలు జరుగుతూ ఉంటే ఒక ప్రకటన చేయొచ్చు కదా. ఆయన సొమ్మేం పోయింది? ఒక ట్వీట్
నోట మాట రాదు అనుకుంటే ఒక ట్వీట్ కూడా చేయొచ్చు కదా. ఒక ట్వీట్ ద్వారా కూడా దేశ ప్రయాణికులకి, దేశంలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక భరోసా ఇచ్చే విధంగా ఒక ట్వీట్ అన్నా కూడా చేయడానికి కూడా లేదా? అంటే ఆయన యంత్రాంగం కూడా పనిచేయట్లేదా? ఇలా అనేకమైనటువంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇది మొత్తం అందుకనే దీనికి పూర్తి బాధ్యత ఇండిగో మేనేజ్మెంట్ కాదు, దాన్ని గాలికి వదిలేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వదిలేసినటువంటి కేంద్ర ప్రభుత్వానికి దీని పూర్తి బాధ్యత. జరిగినటువంటి అసౌకర్యాలకి కేంద్ర ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలి. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా ఏమి చేస్తారో ప్రయాణికులకి ఒక భరోసా కల్పిస్తూ ఒక ప్రకటన చేయాలనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. రైట్, అలాగే అనలిస్ట్ నేతి మహేశ్వరరావు గారు కూడా జాయిన్ అయ్యారు డిబేట్లో. నమస్తే అండి మహేశ్వరరావు గారు. సో మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇవాళ ఇండిగో సర్వీసులు ఆగిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఎయిర్పోర్ట్లలో, మరి దీనిపై మీరేమంటారు సార్? అందరికీ నమస్కారం. ఇక్కడ జనరల్ గా మేనేజ్మెంట్ తాలూకా ఇన్ఫ్లుయెన్స్ అని అనుకుంటున్నాను. నేను గవర్నమెంట్ తో ఎన్నుకున్న ఇన్ఫ్లుయెన్స్ తో ఇది ఉదారంగా ఉన్నారని అనిపిస్తాను. ఇక్కడ మనం చూస్తే మనం ఎక్కడైనా ఎయిర్పోర్ట్ సర్వీసెస్ ఇవన్నీ కూడా ప్రాపర్గా వెళ్ళాలి, ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయాలి, ప్రాపర్ కంట్రోల్ ఉండాలి, ప్రాపర్ మానిటరింగ్ ఉండాలి. ఎందుకంటే ముఖ్యంగా ప్రయాణికుల చూస్తే మొన్న జరిగిన ఇన్సిడెంట్స్ అవన్నీ కూడా మనం గమనిస్తే ఎందుకో అంత ప్రాపర్గా వెళ్ళే విధానం లేదనేది మనం చూస్తే అర్థమవుతా ఉంది. వీటన్నిటి కూడా ఒక సిస్టమ్ వర్కౌట్ చేయాలి. ఎవ్రీవేర్ సిస్టమ్ లేకుండా కరెక్టెడ్ సిస్టంతో ఈ ఉదాసీనత వ్యవహరించే విధానం, కఠినంగా వెళ్ళలేని విధానం, వీటన్నిటితో ప్రయాణికులు సఫర్ అవుతా ఉన్నారు. ఇంకా ప్రయాణికుల ప్రాణ గాల్లో పెట్టుకొని తిరగాల్సిన పరిస్థితి కూడా వస్తుందనేది మనం చూసి అర్థమవుతా ఉంది. అక్కడ ఇండిగో తాలూకా సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ మేనేజ్మెంట్ ఎందుకు రిజాల్వ్ చేయలేకపోతా ఉంది, అదేమన్నా రిజాల్వ్ చేయలేని పెద్ద అధ్యక్షుల తాలూకు చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నారు, పోనీ ఇండిగోలోనే ఎందుకు ఇలా చేస్తున్నారు, మిగతా వాటిల్లో ఎందుకు చేయట్లేదు, అంటే మిగతా వాటిల్లో వాళ్ళు బయటకు రాలేకపోతున్నారా అది ఇక్కడ అనేది ఇవన్నీ కూడా చర్చ జరగాలి. అన్నిటి మీద ప్రాపర్గా వెళ్ళి అప్పుడే దాని తాలూకా సమస్య పరిష్కారం వస్తుంది కాబట్టి. బట్ ఎనివే ఎవరైతే ప్రయాణికులు ఉంటారో సడన్ గా వాళ్ళు క్యాన్సిల్ చేసి ఇవన్నీ రిఫండ్ ఇస్తామంటే మళ్ళీ మనకి ఫ్లైట్ దొరుకుతుంది. ఇప్పుడు సడన్ గా మనం ఒక దిక్కి వెళ్ళాలి, ఒక మీటింగ్ ఉంటుంది, సపోజ్ నాకు మండే 10కి ఒక మీటింగ్ ఉంది, నేను బుక్ చేసుకొని ఉంటాను. ఇప్పుడు మళ్ళీ క్యాన్సిల్ చేస్తే నేను వేరే తీసుకోవాలనుకుంటే నాకు ఆల్మోస్ట్ ఇప్పుడు చేసిన ₹100 కంటే ఇంకొంచెం ఎక్స్ట్రా అవుతుంది కదా షార్ట్ టర్మ్ బుకింగ్ అంటే ఆల్మోస్ట్ ప్రీమియంతో. సో 50% ఎక్స్ట్రానో లేదా 100% ఎక్స్ట్రాతో నేను మళ్ళీ బుక్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి దాని తాలూకా కాంపన్సేషన్ ఇవన్నీ ఒక జాగ్రత్తను లేని అవస్థలు నడుపుతా ఉన్నాయని మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతా ఉంది. సో వీటన్నిటి మీద ముఖ్యంగా కేంద్ర మంత్రి మాట్లాడాలి, ఎందుకు ఇది జరిగింది, దీన్ని రిజాల్వ్ చేయడానికి కేంద్ర మంత్రులు ప్రయత్నించాలి. సో కన్సర్న్డ్ తాలూకా మినిస్ట్రీస్ అన్ని కూడా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎందుకు ఇది జరుగుతా ఉంది, ప్రాబ్లం ఏంటి, దాన్ని రిజాల్వ్ చేయడానికి ప్రయత్నించాలి. అలా చేయకపోతే ఈ ఎవరైతే ఉన్నారో ప్రయాణికులందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ముఖ్యంగా సడన్ గా క్యాన్సిల్ చేయటం, సడన్ గా ఇలా వెళ్ళే విధానం ఇవన్నీ కూడా అంటే ఎవరైతే ప్రయాణికులకు ఉన్న అవసరం వాళ్ళు వెళ్లాల్సిన పరిస్థితి, ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీలో లీవ్ తీసుకోవటం, క్యాన్సిల్ చేయటం అంటే చాలా సీరియస్ ఇష్యూ అది. ఎందుకంటే అక్కడ ఒక మనీ కాదు సమస్య, అలాగే వాళ్ళు చేరాల్సిన టైం చేరలేకపోవచ్చు, లేదా వాళ్ళకి ఏదైనా మీటింగ్ ఉంటే మీటింగ్కి వెళ్ళకపోవచ్చు, వాళ్ళకి ఏదైనా ఇంటర్వ్యూ ఉంటే వెళ్ళకపోవచ్చు, ఏదైనా ఎమర్జెన్సీ దాంట్లో వాళ్ళు అటెండ్ అవ్వలేకపోవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రయాణికులు ఇట్లాంటి హక్కులు చాలా సీరియస్ గా తీసుకొని దాన్ని వెళ్లాల్సిన అవసరం ఉందనేది నేను చెప్పగలుగుతాను. రైట్, అలాగే మహేశ్వరరావు గారు, మనం చూస్తున్నాం ఇలాంటి సంక్షోభంలో మరి ఇతర విమాన సంస్థలు టికెట్ ఛార్జీలు పెంచి తీసుకోవడాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పటికే దీనిపైన కేంద్రం స్పందించి ఆగ్రహం వ్యక్తం చేసిందని మనం వింటూ ఉన్నాము. 5,000 టికెట్ను ₹35,000 అమ్మడాన్ని అసలు ఎలా చూడాలి ఇలాంటి టైంలో? ఇది ఒక కార్టల్స్ అంటాం, ఒక గ్రూప్, ఇది అంటే ఒక గ్రూప్ గా ఫామ్ అయిపోయి అవసరమైనప్పుడు పెంచుకోవడం, అవసరమైనప్పుడు తగ్గేయటం, వాళ్ళ కంట్రోల్ కాదు కదా.
సో ఎయిర్లైన్స్ లేదా ఆ సంస్థ ఏం చేస్తా ఉంది. సో ఇట్లాంటివి మనం గమనించాల్సిన అవసరం ఉందనేది చెప్పదలుచుకుంది. ఇది మనం చూసారు ఇక్కడ ఫ్లైట్ క్లాష్ అయితే ఏదైతే వరదలై వచ్చినప్పుడు అక్కడి నుంచి ఫ్లైట్ ఛార్జెస్ ఇమీడియట్ గా పెంచిన విధానం అంటే ఏమైనా దుర్మార్గం కదా. ఎలా పెంచుతారు వాళ్ళు? నామ్స్ ఉండాలి కదా. అట్లా పెంచిన వాళ్ళని ఎందుకు లైసెన్స్ కంటిన్యూ చేస్తున్నారు? ఎందుకు వాళ్ళకి పర్మిషన్స్ ఇస్తున్నారు? బోర్డింగ్ పర్మిషన్స్ అవన్నీ ఎందుకు ఇస్తున్నారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేతిలో ఉంటే ఆగ్రా ఎగ్జిబిషన్స్ ఏం చూస్తుంటది? ఇలా జరిగే ఇలా మోనోపోలీగా బిహేవ్ చేసే విమానయాన సంస్థలన్నిటి మీద నిఘా పెట్టి అవసరమైతే కొంత టైం వాళ్ళని రద్దు చేసేసి వాళ్ళ ల్యాండింగ్ బోర్డింగ్ పర్మిషన్స్ కానీ ఎయిర్ ట్రాఫిక్ ఇవన్నీ కూడా రద్దు చేసే విధానంగా చేసి భయపడతారు కదా. ఏం చేయరు. ఎందుకంటే ఈ గవర్నమెంట్స్ ఏ గవర్నమెంట్ పనిచేసినా కార్పొరేట్ల కోసం పనిచేస్తాయి. ఆ కార్పొరేట్లే ముఖ్యంగా విమానాలు నడిపిస్తున్నారంటే మెయిన్ వాళ్ళు బిగ్ కార్పొరేట్లు అయి ఉంటారు. బిగ్ కార్పొరేట్లకే ఈ పర్మిషన్స్ కూడా వస్తాయి. అందువల్ల ఇవన్నీ మనం కేంద్రం కన్నెర్ర చేసింది, కేంద్రం మాట్లాడింది, కేంద్రం అనుసరణలో నడిచి ఇవన్నీ కూడా వాళ్ళు కన్నెర్ర చేశారంటే మనందరం నమ్మాలి. మనందరం మళ్ళీ కేంద్రం తప్పులేదు, విమానయాన సంస్థలు తప్పు ఉందన్న విధంగా తప్పించుకునే విధానం అనేది చెప్పదలుచుకుంది. రైట్. అలాగే మరి వినోద్ గారు మీరు చెప్పండి, ఈ డీజీసీ రూల్స్ని చూస్తే మాత్రం విమాన ప్రమాదాల నివారణకు ఉపయోగపడే విధంగా ఉన్నాయని కూడా వింటూ ఉన్నాము. మరి ఇవి అమలయ్యే పరిస్థితి ఉంది అనుకోవచ్చా పర్ఫెక్ట్గా? దీన్ని ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ప్రజల ప్రాణాలు అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక పైలట్ కానీ కో పైలట్ కానీ అక్కడ ఉన్న యంత్రాంగం కానీ ఖచ్చితంగా అవన్నీ చూసుకొని మొదలు పెట్టాలి. అక్కడ ఏవియేషన్ సంస్థ కానీ వీళ్ళందరూ కూడా ప్రజల ప్రాణాలకు జవాబుదారితనంగా ఉండాలి. ఉన్నప్పుడే కదా వాళ్ళు వ్యాపారం చేసుకోవచ్చు. లేదా ప్రజల ప్రాణాలను ఇవాళ గాల్లో వదిలేస్తారంటే వాళ్ళకి వ్యాపారం మరి ఎందుకు చేయాలి వాళ్ళు? సో కాబట్టి వాళ్ళు వ్యాపారం చేస్తున్నది ప్రజల యొక్క వాళ్ళ ప్రయోజనాల కోసం. వాళ్ళకు లేట్ కావడము, గంటలు డిలే కావడం వల్ల అనేక పెద్ద ఇంటర్నేషనల్ మీటింగ్లు, దేశంలో కీలకమైన కార్పొరేట్ సంస్థలు, లేకపోతే కీలకమైన వ్యక్తులు, కీలకమైన లెక్చర్స్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా పోస్ట్ పోన్ కావడం, దానివల్ల లక్షల కోట్ల రూపాయల లాస్ కూడా అవుతుంది. సో అట్లాగే ప్రాణాలకు కరెక్ట్గా రక్షణ లేకపోతే ప్రాణాలు గాల్లోనే కలిసిపోతాయి. సో వీటన్నిటి దృష్ట్యా ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో మ్యాండేటరీగా, అందులో విఐపీలు కూడా పోతా ఉంటారు. అందులో చాలా మంది విఐపీలు ప్రయాణిస్తూ ఉంటారు. ముఖ్యంగా మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు. సో వాళ్ళందరూ కూడా ఇవాళ చాలా కీలకమైన మీటింగ్లకు వెళ్తూ ఉంటారు. సో కాబట్టి వీళ్ళందరి యొక్క టైంను, వాళ్ళ యొక్క మనీని, అలాగే వాళ్ళ ప్రాణాలని, వాళ్ళ ప్రొటెక్షన్ ఇవన్నీ చేయాల్సిన రక్షించడం కోసమే, ప్రొటెక్ట్ చేయడం కోసమే ఆ చట్టం వచ్చింది. సో కాబట్టి ఖచ్చితంగా ఆ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తే తప్ప, లేకపోతే మళ్ళీ భవిష్యత్తులో ఈ విమాన ప్రమాదాలు జరగకుండా ఉండే అవకాశం ఉంటుంది. లేదంటే మాత్రం విమాన ప్రమాదాలకు చాలా గురి అయ్యి ఇప్పటికే చాలా మంది, వేలాది మంది, లక్షలాది మంది ప్రపంచవ్యాప్తంగా చనిపోతున్నారు. దేశంలో కూడా వేలాది మంది చనిపోతున్నారు. సో వాటిని నివారించాలంటే ఖచ్చితంగా చట్టం పకడ్బందీగా అమలు కావాల్సిందే. ఆ దిశగా కేంద్రం కూడా చాలా సీరియస్గా ఉంది. మొన్న విమాన ప్రమాదం తర్వాత కూడా చాలా సీరియస్గా ఉండి చాలా ఈ విషయంలో ప్రభుత్వము మరీ కఠినంగా వివరించాలి కూడా. ప్రైవేట్ సంస్థలు ఒక వ్యాపార దృక్పథమే కాదు, ప్రజలకు రక్షణ, స్పీడ్గా వాళ్ళకు న్యాయము, అలాగే వాళ్ళ టైంకు వాళ్ళని రీచ్ చేయడము, ఇవన్నీ కూడా దాంట్లో భాగం, రూల్స్లో భాగం. కాబట్టి వీటిని నేను తొంగలో తొక్కేస్తా, నా డబ్బులే ముఖ్యం, వ్యాపారం ముఖ్యము, మీ సౌకర్యాలు ముఖ్యం కాదు, లేదా మీ ప్రాణాలతో నేను చెలగాట మాడతా అంటే ఇవాళ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ఖచ్చితంగా కఠిన నిబంధనలు అమలు చేస్తుంది. ప్రజల ప్రాణాలు ఫస్ట్, తర్వాత వాళ్ళ యొక్క సమయము విలువైంది, వాళ్ళు మనీ పే చేస్తున్నా, ఫ్రీగా పోవట్లేదు కదా ఎవరు. సో ఫ్రీగా తీసుకోవట్లేదు కదా ప్రభుత్వాలు. కాబట్టి మనీ పే చేస్తున్నప్పుడు మనీకి జవాబుదారితనం కూడా ఉండాలి కదా. కాబట్టి వీటన్నిటి దృష్ట్యా రేపు ప్రయాణికులకు ఎవరికైతే ఉందో అసౌకర్యాన్ని కల్పించే ఏ సంస్థనైనా మీద కఠినమైన చర్యలు తీసుకునే విధంగా చట్టం ఇంకా పకడ్బందీగా మార్పులు చేర్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది దాంట్లో. రైట్. అలాగే కోటేశ్వరరావు గారు, మనం డీజీసీ రూల్స్ని కనుక చూస్తే ఇది కేవలం ఇండిగోకు సంబంధించిందా,
లేదంటే అన్ని విమానయాన సంస్థలకు సంబంధించిందా? ఒకవేళ అన్ని విమానయాన సంస్థలకు సంబంధించింది అయితే ఈ మిగతా ఎయిర్ ఇండియా కానీ వేరే ఫ్లైట్స్లో ఇక్కడ లేని ఈ ప్రాబ్లం అంతా కూడా ఈ ఇండిగోలోనే ఎందుకు వచ్చింది అనుకోవచ్చు సార్? ఒక రంగానికి సంబంధించినటువంటి నిబంధనలు ఆ రంగంలో పనిచేసేటువంటి ఆపరేటర్లు అందరికీ వర్తిస్తాయి. ఆపరేటర్లు అంటే ఇక్కడ అన్ని కంపెనీలకి వర్తిస్తాయి. ఇప్పుడు ఎయిర్ ఇండియా, ఇండిగో రెండు ప్రధానమైనటువంటి మన దేశంలో ఉన్నటువంటి సంస్థలు. ఎయిర్ ఇండియా ఆ నిబంధనలకు అనుగుణంగానే అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ చేసుకున్నది కనుక ఆ ఎయిర్ ఇండియాకి అలాంటి సమస్య రాలేదు. ఇండిగో సంస్థ మరి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు అడ్డ చూసుకొని దాన్ని ఆ రూల్స్ ని పాటించలేదు. ఆకస్మికంగా దాన్ని పాటించాల్సి వచ్చేసరికి దానికి సమస్య తలెత్తుంది. పోనీ అది తెలియందా? వాళ్ళకి తెలియదేమీ కాదు. ఈ విధమైనటువంటి పైరెట్లు కొడుతున్నది. అందుకని సర్వీసుల సంఖ్య మనం పెంచేట్లయితే మొత్తం ఇబ్బందులు పడాల్సి వస్తుంది అని చెప్పేసి అసలు బుకింగ్లే చేయకూడదు. ఎందుకు బుకింగ్లు చేసినట్టు? ఈ విషయం అంత మరి అమాయకంగా ఉన్నారని అనుకుంటారా జనం? ఎవరైనా ఇండిగో సంస్థ యాజమాన్యం గురించి అంత అమాయకులు ఏం కాదు వాళ్ళు. అందుకని ఇవన్నీ కూడా తెలిసి కావాలని చేశారు. మనల్ని ఎవడు ఏం చేసేదేమి ఉండదులే, చూద్దాం ఏదైతే అది, నిబంధనల్ని మనం ఉల్లంఘిస్తున్నాం అని ఒత్తిడి చేశారు. ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ కూడా చేశారు వాళ్ళు. ఎందుకని ఈ విధమైనటువంటి పరిస్థితులు ఏర్పడిన తర్వాత సాధారణంగా ఎవరైనా కానీ ప్రభుత్వాన్ని విమర్శిస్తారు. ఏం చేస్తుంది ప్రభుత్వం, ఏం చేస్తుంది, ఏ గుడ్డు గుర్రాలకు పళ్ళు తోవుతుందని అడుగుతారు. అందుకని ఆ విధంగా ఇరకాటంలో పెట్టి, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టి ఆ నిబంధనల్ని తాత్కాలికంగా మేము అమలు జరపడం లేదనేటువంటి ప్రకటన చేయించారు. అంటే ఈ ఇండిగో యజమానులు ఎంత ఘనులో, ఎంత పేరు మోసిన వాళ్ళు మనకి స్పష్టంగా తెలుస్తాం. మరి ఇటువంటి వాళ్ళ మీద ఇంకా మేనమేషాలు లెక్క పెడుతూ ఎందుకని ఈ విధమైనటువంటి ప్రవర్తన కేంద్ర ప్రభుత్వం నుంచి? అందుకని అందుకనే మొదట చెప్పినట్టుగా అసలైనటువంటి లోపం కేంద్ర ప్రభుత్వంలోనే ఉంది. నిబంధనలు అమలు జరపాల్సింది కేంద్ర ప్రభుత్వము, యంత్రాంగం, ఆ డీజీసీ యంత్రాంగం ఎప్పటికప్పుడు ఇదిగో మీరు ఇన్ని సర్వీసులు నడుపుతున్నారు, మీ దగ్గర ఉన్నటువంటి పైలట్లు ఎంతమంది ఉన్నారు, ఈ నిబంధన ప్రకారం ఇంతమంది స్టాఫ్ ప్యాటర్న్ ఉండాలి, ఆ ప్యాటర్న్ ఉందా లేదా అని అడగాల్సినటువంటి మరి ఆ డీజీసీ సంస్థ అధికారులు ఏం చేస్తున్నారు? అందుకని ఈ గందరగోళంలో వాళ్ళు కూడా బాధ్యులే. పర్యవేక్షణ ఇప్పుడు ఎట్లాగైతే మనం హైదరాబాద్లో పొల్యూషన్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకుంటున్నాము, ఈ పొల్యూషన్ ఇండస్ట్రీస్ ఇంత పెరిగిపోతూ ఉంటే మరి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏం చేస్తా ఉంది? ఎట్లాగే ఈ విమాన నిర్వహణకు సంబంధించినటువంటి నిబంధనల్ని పర్యవేక్షించాల్సినటువంటి మరి ఆ యంత్రాంగం ఏం చేస్తాం? అందుకని అన్ని వ్యవస్థ పరంగా, రాజకీయ పరంగా, పాలన పరంగా అన్ని రకాల వైఫల్యాలు ఇందులో కనిపిస్తున్నాయి. ఇండిగో ఇప్పటికైనా ఇలాంటి గుత్తాధిపత్య ధోరణిని, సంస్థలని ఏమాత్రం ప్రోత్సహించకూడదు. అందుకని వీటన్నిటిని వీళ్ళ లైసెన్సులు వీటన్నిటిని రద్దు చేసి ఎక్కువ మందికి ఇవ్వాలి, లేదా ప్రభుత్వమే నడపాలి. లేకపోయేట్లయితే ఈ రాబోయే రోజుల్లో కూడా ఇదే విధమైనటువంటి ఇష్టారాజ్యం ఉంటుంది. ప్రయాణికులకి భద్రత ఉండదు, ప్రాణాలకు భద్రత ఉండదు, పట్టించుకునేటువంటి దిక్కు కూడా ఉండదనేది నేను చెప్పదలుచుకున్నాను. అలాగే మరి మహేశ్వరరావు గారు, ఇప్పుడు మీరేమంటారు? డీజీసీఏ రూల్స్ ఇప్పటికే సడలించిందని కూడా వింటూ ఉన్నాము. మరి ఇప్పుడు ఇండిగో ఏం చేయాలి? అంటే వింటర్ సీజన్ కాబట్టి ప్రిపేర్డ్గా లేదు అనుకోవచ్చా, లేదంటే కావాలనే ఉపక్రమించింది అనుకోవచ్చా? ఇక్కడ మనం చూస్తే ఈ ఇండిగో ఏదైతే ఉందో వీళ్ళు అన్ని పార్టీలు మేనేజ్ చేసే పరిస్థితి ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు ఎలక్ట్రల్ బాండ్స్ మాసివ్గా ఇచ్చిన పరిస్థితి వీళ్ళ పేరెంట్ కంపెనీ నుంచి. అంటే ఇక్కడ వీళ్ళందరూ కూడా ఒక కార్పొరేట్ తాలూకా కార్టల్ గా ఏర్పడి అంటే వీళ్ళు గవర్నమెంట్ ని నియంత్రించే పరిస్థితిలో ఉన్నారు. ఇక్కడ చూస్తే గవర్నమెంట్ తీసుకొచ్చిన ఈ రెగ్యులేషన్స్ అన్ని కూడా ప్యాసింజర్ సేఫ్టీ తాలూకా. నిజంగా మీరు జెన్యున్ గా బిజినెస్ చేస్తాం అన్నప్పుడు యాక్సెప్ట్ చేయొచ్చు కదా. దాంట్లో ఏమన్నా సజెషన్స్ ఉంటాయి, అవన్నీ చేయొచ్చు. అంటే బ్లాక్ మెయిల్ చేసే విధానం అంటే 2026 ఫిబ్రవరి 10 వరకు ఉండదన్న విధంగా క్యాన్సిల్ అంటే చూసే విధానం ఆల్మోస్ట్ 1 month టైం వరకు మనకి కనపడతా ఉన్నట్టే.
ఇది ధిక్కారమే అనుకోవాలి. అంటే గవర్నమెంట్ బ్లాక్మెయిల్ చేయడం అనుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్లన్నీ కూడా కార్పొరేట్ల మీద ఆధారపడ్డ విధానం కాబట్టి గవర్నమెంట్లు కూడా మీరు అన్నట్టు కొంత మెట్టు ధోరణితో ఇది సడలించే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇది కార్పొరేట్ తాలూకా వెళ్తున్న విధానం కాబట్టి ప్యాసింజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనందరం కూడా ఇలాంటి వాటిని మనం డెఫినెట్ గా రిజెక్ట్ చేయాలి, క్వశ్చన్ చేయాలి మెయిన్. సో ఎనివే ఇట్లాంటి అంశం మీద ప్యాసింజర్స్ తాలూకు సేఫ్టీ ప్రాసెస్ వచ్చినప్పుడు ఎందుకు రిజెక్ట్ చేస్తున్నాం, ఎందుకు స్టాఫ్ లేదు, వాళ్ళకి రెస్ట్ లేకుండా పైలట్లు ఇవన్నీ ఉన్నప్పుడు ఎందుకు వద్దంటున్నాం అనేది మేనేజ్మెంట్ అడిగితే మేనేజ్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో లేదు నేను ఒక వ్యక్తికి 8 hours పని కాదు 15 గంటలు చేయించుకుంటే తప్ప నాకు వైబుల్ అవ్వట్లేదు, నాకు ఇవన్నీ ఇబ్బంది అవుతున్నాయి అంటే అవి కూడా చెప్పాలి. యాజ్ ఏ కంపెనీగా యూ కెన్ ఎక్స్ప్లెయిన్, బికాస్ నాకు ఆపరేషన్ కాస్ట్ ఎక్కువైపోతా ఉంది, నాకు వైబుల్ అవ్వట్లేదు, దీని తాలూకా ఇది అన్నప్పుడు దెన్ ఆల్టర్నేటివ్ థింకింగ్ కూడా ఉంటుంది కదా. ఏమి లేకుండా ఇలా భయపెట్టి బ్లాక్మెయిల్ చేసే విధానం ఏంటంటే మేబీ నాకు అర్థమైంది వీళ్ళతో పాటు మిగతా వాళ్ళు కూడా నాకు తెలిసి స్ట్రైక్ చేపిస్తారనేది నేను అనుకుంటా ఉన్నాను. అదే జరిగితే గవర్నమెంట్ వాళ్ళ కంట్రోల్కి వస్తుంది అనేది ఆ యాంగిల్లో వెళ్తున్నారనేది చూస్తుంటే అర్థమవుతాం. రైట్ వినోద్ గారు, ఒక ప్యాసింజర్ కనుక ఫ్లైట్ జర్నీ చేయాలంటే ఒక 3-4 hours ముందుగానే ఉండాలి బోర్డింగ్ పాస్ వరకు. అలాంటి ఒకవేళ లేట్ అయితే అక్కడ ఆపేస్తారు, అసలు వెళ్ళనివ్వరు. కానీ మరి అలాంటిది వీళ్ళకి రూల్స్ ఉన్నప్పుడు మరి ఇప్పుడు ఈ ఇండిగో కానివ్వండి లేకపోతే ఎయిర్ ఇండియా కానివ్వండి ఈ విమానయాన సంస్థలకి వీళ్ళకి ఎందుకు రూల్స్ లేవు అనుకోవచ్చు, వీళ్ళు ఎందుకు పాటించట్లేదు రూల్స్? అదే ఇప్పుడు ప్రైవేట్ సంస్థలు ఎప్పుడు కూడా వాళ్ళ సంస్థ ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి, వాళ్ళ ఈవెన్ స్టాఫ్ ప్రయోజనాల కంటే కూడా. వాళ్ళు స్టాఫ్ ప్రయోజనాలని కూడా పెద్దగా పట్టించుకోరు ప్రైవేట్ సంస్థలు. సో అదే క్రమంలో ముఖ్యంగా ఇండిగో అయితే మరీ దారుణమైన సంస్థ. నేను చాలా విమానాల సర్వీస్లో అంతర్జాతీయ సర్వీసులలో వస్తూ ఉంటా. బట్ ఇండిగో విమానం మాత్రం చాలా నిర్లక్ష్యము. వాళ్ళ డిలేకు వాళ్ళు క్షమాపణ చెప్పారు, అట్లీస్ట్ తర్వాత క్యాన్సిల్ అయితే రీఫండ్ ఇవ్వడంలో చాలా ఆలస్యం చేస్తారు. సో అంటే ఓవరాల్ గా ఇండిగో అనే దాన్ని ఇవాళ మనకు ఎలిజిబుల్ సంస్థగా ఉండడానికి లేని పరిస్థితికి ఉంది. చాలా విమానాలు ఉన్నాయి, లేవని కాదు, విమానాలు అన్ని ప్రాంతాలకు సర్వీసులు ఉన్నాయి, చివరికి రిమోట్ ఏరియాలకు కూడా ఇండిగో సర్వీసులు ఉన్నాయి ఇండియాలో. బట్ సర్వీసు ఉన్నంత మాత్రాన సర్వీసు ప్రొవైడర్స్ కూడా వాళ్ళు రెస్పాన్సిబుల్ గా ఉండాలి, వాళ్ళు ప్రాపర్ గా వాళ్ళకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలి, బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ. ఎందుకంటే చాలా దూర ప్రాంతాల నుండి వస్తూ ఉంటారు ఇంటర్నేషనల్ ఫ్లైట్లలో, వాళ్ళు వచ్చి టక్కున మళ్ళీ లింక్ ఫ్లైట్ లో ఇండిగో బుక్ చేసుకుంటారు, చాలా ప్రాంతాలకు ఉంది కాబట్టి. సో ఇండిగో ఈవెన్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా ఇండిగోలో ఉన్నాయి. సో డైరెక్ట్ గా వైజాగ్ లేకపోతే ఇంకే కంట్రీలో ఎక్కడైనా వెళ్ళినప్పుడు కూడా మనకు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ డైరెక్ట్ ఇండిగో అక్కడికి వెళ్ళి ఉన్నాయి. నేను ఇప్పుడు మీరు సింగపూర్ తీసుకోండి, ఇట్లాంటి ఏరియాలో డైరెక్ట్ ఇండిగో ఫ్లైట్స్ ఉన్నాయి దగ్గర ప్రాంతాలకి, చుట్టూ ఏషియన్ కంట్రీస్ లో ప్రధానంగా. సో ఆ ఏషియన్ కంట్రీస్ లో కూడా ఫెసిలిటీస్ లేవు సరిగా. చిన్న విమానాలు, ఇంటర్నేషనల్ ఫ్లైట్ కూడా చిన్న విమానం ఉంటుందా? చిన్న విమానాలలో ఎంత అసౌకర్యంగా కూర్చోవాల్సి వస్తుంది. తర్వాత వాళ్ళకి ఇంటర్నేషనల్ ఫ్లైట్ లో మనము వెళ్తున్నామంటే వాళ్ళు మిగతా మీరు ఇత్యాద్ కానీ మిగతా అన్ని చూడండి, ఇంటర్నేషనల్ దుబాయ్ ఫ్లైట్స్ కానీ ఇత్యాద్ ఫ్లైట్స్ కానీ అరబ్ కంట్రీస్ ఫ్లైట్స్ కానీ యుఎస్ యూకే ఎంత అద్భుతంగా సర్వీసెస్ అందిస్తాయంటే చాలా అద్భుతమైన సర్వీసెస్ అందిస్తాయి అవి. మనము అసలు మనం ఇంట్లోనే ఉన్నట్టుగా ఉంటుంది మొత్తం సర్వీసెస్, అట్లా ఆ రకంగా ఉంటాయి. కానీ ఇండిగో వచ్చేసరికి అబ్బా ఎందుకు వచ్చినప్పుడు ఫ్లైట్లలో అనే పరిస్థితి క్రియేట్ అవుతుంది. సో ఆ రకంగా అటిట్యూడ్ మార్చుకోవాల్సిన అవసరం ఉంది ఇండిగో యాజమాన్యము ప్లస్ ఇండిగో స్టాఫ్ కూడా. ప్రయాణికులకు సరైన సౌకర్యాలు అందించడంలో వైఫల్యం చెందితే ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంటది. ఇప్పుడు మన ప్రయాణికుల భద్రతే, ప్రయాణికుల రక్షణే, ప్రయాణికుల క్షేమమే వాళ్ళ యొక్క వ్యాపారం కాబట్టి వాళ్ళకు అసౌకర్యాలు కల్పించి మరి మీరు వ్యాపారం చేస్తారంటే ప్రభుత్వాలు ఎట్లా ఒప్పుకుంటాయి, ప్రజలు ఎట్లా ఒప్పుకోవాలి? డబ్బులు వేల రూపాయలు పేమెంట్ చేసి కట్టిన ప్రజలు ఎందుకు ఒప్పుకోవాలి? ఖచ్చితంగా వాటి మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంటది.
వాళ్ళకి ఇప్పుడు మనకు కొంచెం 5 నిమిషాలు లేట్ అయితేనే వాళ్ళ ఫ్లైట్ వెళ్ళిపోతుంది. ఫ్లైట్ ఒకసారి హాఫ్ అన్ అవర్ ముందే మొత్తం టేక్ ఆఫ్ దానికంటే ముందే నీకు పర్మిషన్ ఇవ్వరు, ఒక 1 అవర్ ముందు. మరి అట్లాంటప్పుడు ఇన్ని గంటలు మనం ఎందుకు వాళ్ళ తప్పు వాళ్ళ డిలే వాళ్ళ తప్పు వల్ల మనకెందుకు పనిష్మెంట్? ఎస్ మనం చిన్న ఆలస్యం వస్తేనే మనకి ₹1000 లాస్ అవుతుంటాం. ఫ్లైట్ టికెట్స్ క్యాన్సల్ కావు ఆ టైంలో, తప్పకుండా మనం క్యాన్సిల్ అయిపోతుంది. మనకి 5 నిమిషాలు 10 నిమిషాలు లేట్ అయినా కూడా మనం లాస్ అయిపోతాం. ఈవెన్ ఒక్కొక్కసారి ఇంటర్నేషనల్ ఫ్లైట్లు కూడా లాస్ అయిపోతా ఉంటాం. సో ఈ క్రమంలో ఖచ్చితంగా వాళ్ళ తప్పున్నప్పుడు వాళ్ళు రిఫండ్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు అనేక ఆల్టర్నేటివ్ ఫెసిలిటీస్ కల్పించాల్సిన అవసరం ఉంది. సో ఆ రకంగా చేయకపోతే వాటి మీద యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత మాత్రం తప్పకుండా కేంద్ర ప్రభుత్వానికి. రైట్. కోటేశ్వర గారు, మరి ఈ సమస్యపోయినట్టేనా కేంద్రం స్పందించడంతో, లేదంటే ఇది ఇంకా కొనసాగే అవకాశం ఉంది అనుకోవచ్చా? ఇప్పటికే వార్తలు వింటున్నాము, ఫిబ్రవరి 10th వరకు కూడా ఇది కొనసాగే అవకాశం ఉందన్నట్లు కూడా విశ్లేషకులు చెబుతున్నారు. మరి దీనిపై మీరేమంటారు? ఇందాక మరి వినోద్ గారు మాట్లాడినట్లే కూడా ప్యాసింజర్లకి ఎన్ని రూల్స్ పెడుతున్నారో, మరి ఇండిగో సైడ్ నుంచి ఇటు విమానయాన సంస్థల నుంచి ఏమైనా అంతరాయాలు కలిగితే మరి వాళ్ళు అక్కడ ప్రత్యామ్నాయంగా ఇటు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు మార్పులు చేసే అవకాశం ఉండాలి అంటారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఇండిగో అధికారులు చెప్పినట్టుగానే ఫిబ్రవరి 10 వరకు మాకు సమయం కావాలి, దీన్ని అంతా కూడా రెక్టిఫై చేయాలని చెప్పారు వాళ్ళు. మరి అప్పటి వరకు ఈ విధమైనటువంటి ఇబ్బందులు కాకపోతే కొంచెం తీవ్రత తగ్గుతుంది. ఎందుకంటే ప్రయాణికులు కూడా ప్రత్యామ్నాయం చూసుకుంటారు కనుక కొంతమేరకు తగ్గొచ్చు. కానీ ఆకస్మికంగా ఉన్నటువంటి విమానాలు రద్దయ్యేట్లయితే ఈ ప్రయాణికులకి ఇబ్బందులు అయితే తప్పవు. మిగిలినటువంటి ఎయిర్ ఇండియా సంస్థలో పట్టపగలే దోపిడీ వాళ్ళు, అందులో ఎలాంటి సందేహం లేదు. అందుకని అసలు ధరల నియంత్రణ అనేటువంటి దాన్ని ప్రభుత్వం ఎత్తేసిన తర్వాత ఇంకా ఇప్పుడు వసూలు చేసేటువంటి వాళ్ళ మీద కూడా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు? వీళ్ళకి ఏం రైట్ ఉంటుంది? ఒకవేళ ఆ విధమైనటువంటిది ధరలు పెంచుకోవచ్చు, మీ అవసరాన్ని బట్టి పెంచుకోండి, లేకపోతే తగ్గించుకోండి అని చెప్పేసి బ్లాంక్ చెక్ మీద సంతకం చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వము మీరు అంత తీసుకోవడానికి వీల్లేదు, ఇంత తీసుకోవడానికి వీల్లేదు అని చెప్పేసి వీళ్ళు ఏ విధమైనటువంటి చర్య తీసుకుంటారు? మనల్ని సంతృప్తి పరచడానికి మేము క్యాప్ పెడుతున్నాము, అది పెడుతున్నాము, ఇది పెడుతున్నాము అని చెప్పేసి చెప్తున్నారు తప్ప అటువంటి రైట్ వీళ్ళకి ఏముంటది? అప్పుడు మొత్తం ఆ విమానయాన సంస్థలకి ఇష్టం వచ్చినట్టు ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చి ఇప్పుడు ఎట్లా చేస్తారు అనేటువంటి సమస్య. అందుకని జనానికి కన్నీళ్లు తుడటానికి మాత్రమే మేము ఆ చర్యలు తీసుకుంటాం, ఈ చర్యలు తీసుకుంటాం అని చెప్తున్నారు అనేది ఒకటి. అందుకని ఇది తాత్కాలికంగా ఫిబ్రవరిలోగా కాకపోతే ఇంకొక 10 రోజుల ముందు సర్దుబాటు అయ్యేటువంటి అవకాశం ఉంది. అందుకనే ఇటువంటి గుత్తా సంస్థల్ని, రెండోది వినియోగదారులకు సంబంధించి ముఖ్యంగా ప్రయాణికుల యొక్క హక్కులకు సంబంధించి అమెరికా కానివ్వండి లేదా ఇతర ఐరోపా దేశాల్లో ఉన్నటువంటి మాదిరి కఠినమైనటువంటి నిబంధనలు మన దగ్గర కూడా లేకపోయేట్లయితే విమానం ఆలస్యమైన మనకి ఉన్నాయి కొన్ని సందర్భాల్లో విమానాలు రద్దయితే వాళ్ళకి హోటల్ సౌకర్యం కల్పించాలి లేదా భోజన సౌకర్యం ఇట్లాంటివన్నీ ఉన్నాయి. కానీ పశ్చిమ దేశాల్లో ఉన్న మాదిరి కఠినమైనటువంటి నిబంధనలు లేవు. ఉన్నా కూడా వాటిని ఇంప్లిమెంట్ చేసేటువంటి యంత్రాంగం కూడా ఇక్కడ మనకి లేదనేది స్పష్టం. అందుకని ఈ ఉదంతాన్ని గుణపాఠంగా అయినా తీసుకొని రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రైవేట్ సంస్థలని నియంత్రించేందుకు, వాటికి కళ్ళెం వేసి అదుపు చేసేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. అవసరమైనటువంటి నిబంధనలు ఏం మార్చాలి, ఏం మార్చకూడదు అనేటువంటిది అనేక మంది రెగ్యులర్ గా ప్రయాణించేటువంటి వాళ్ళు ఉంటారు, లేకపోతే కొన్ని సంస్థలు ఉంటాయి, నిర్వహించేటువంటి టూర్లు నిర్వహించేటువంటి సంస్థలు ఉంటారు. వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకొని దానికి అనుగుణంగా అన్ని విధాలుగా పటిష్టపరచాల్సినటువంటి అవసరం ఉందనేది నేను చెప్తాను. రైట్. మహేశ్వర గారు, మరి మీరేమంటారు? ఇవాళ భారత ఆర్థిక వ్యవస్థగా మరి ముందుకు వెళ్తుంది అభివృద్ధిలో అని చెప్తున్నారు ఒకవైపు ప్రధానమంత్రి మోదీ. మరి ఇవాళ చూస్తే ఇంటర్నేషనల్ వైజ్గా కూడా ఇక్కడ ఎంతోమంది ఎయిర్పోర్ట్లలో మరి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మరి ఇది ఎలా వెళ్తుంది అనుకోవచ్చు ఇతర దేశాలకు? సార్ వాయిస్ వినిపిస్తుందా? ఇప్పటికే మరి భారతదేశము ఆర్థిక వ్యవస్థగా ఎంతో ముందుకు వెళ్తుందని ప్రధానమంత్రి మోదీ చెప్తున్నారు. కానీ ఇక్కడ మనం చూస్తే
అంతర్జాతీయంగా ఇక్కడ ఎయిర్పోర్ట్లలో ఇంత సంక్షోభం ఏర్పడింది. ఇది ఎలా వెళ్తుంది అనుకోవచ్చు ఇతర దేశాలకు? ఇప్పుడు మన దేశ రూపాయి విలువ పడిపోవటాన్ని చూస్తే మనం అంతర్జాతీయంగా ఆర్థికంగా ఎంత బలపడుతున్నామో అర్థమవుతుంది. అంటే కేంద్ర ప్రభుత్వం చెప్పేదానికి చేసేదానికి ఎప్పుడు కొంత ఉండదు, అది అలాగూ ఉంటుంది. ఇది ఈ ఇష్యూ వచ్చాక ఏంటంటే ఇది అంతర్జాతీయ ఫ్లైట్స్ వాటితో కాబట్టి ఇది మేజర్ ఇష్యూ కింద మన అంటే వెళ్ళే విధానం ఉంటుంది. ఎంతో ప్రభుత్వాలు కూడా దీని మీద ఇంత తొందరగానే అంటే లైట్ తీసుకునే పరిస్థితి అయితే ఉండదనేది నేను అనుకుంటున్నాను. బట్ ఇక్కడ వీళ్ళు జస్ట్ రెస్ట్ సంబంధించినవి లేదా పైలట్ తాలూకా వీటి మీదనే నిబంధనలు పెడితే ఎందుకంటే వాళ్ళంటే వాళ్ళ ఉద్దేశంలో మనకి ఇప్పుడు అర్థమవుతా ఉంది. యాజ్ ఆఫ్ నౌ వీళ్ళందరినీ శ్రమదోపిడి చేస్తున్నారని మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ కొద్దిపాటి కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు ఇవన్నీ కూడా హైఫై చెప్పాలంటే వీటన్నిటిలో కూడా యూనియన్లు ఉండవు. అంటే ఒక ఫ్యాక్టరీలో ఉన్న యూనియన్లు, లేబర్ యూనియన్స్ అన్ని ఇక్కడ ఉండవు. ఇవి కానీ సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ వాళ్ళు ఏం చెప్తారు, మనం కూడా ఇన్ఫోసిస్ అయినా 15 గంటలు పని చేయండి లేదా 20 గంటలు పని చేయండి అన్న అంటే ఆ మైండ్ సెట్ తో ఉన్నారు. కార్పొరేట్ లో ఎక్కువ పని చేయించుకుంటే అంటే పే చేసేది అదే, దాని నుంచి అంత ఎక్కువ పని చేయించుకుంటే అంత కాస్ట్ తగ్గుతుంది అన్న మైండ్ సెట్ తో ఈ కార్పొరేట్లు పనిచేస్తున్నాయని మనకి ఇక్కడ చూసి అర్థమవుతా ఉంది. సో రియల్ గా ఇప్పటి వరకు ఇట్లాంటి నామ్స్ వల్ల మనకి లాస్ వస్తుంది లేదా మేము సడలించడానికి టైం కావాలి అవన్నీ అంటే ఇప్పటివరకు వాళ్ళు శ్రమ దోపిడీ చేశారని మనం దీన్ని చూస్తే అర్థమవుతుంది. దానివల్లనే పైలట్ కి రెస్ట్ లేకుండా ఫుల్ పని చేయించే విధానం ఉంటే సో ఎలాగో ప్రమాదాలు కాకుండా ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా భద్రత విషయంలో ఇది ఒక్కటే కాదు, మిగతా ఫ్లైట్లు అన్ని కానీ లేదా మిగతా అన్ని వ్యవస్థలు కూడా టెక్నికల్ ఏరియాలో ముఖ్యంగా ఆ స్టాఫ్ కి వాళ్ళ తాలూకు ఉన్న వాళ్ళకి రిలాక్స్ ఇవ్వటం, వాళ్ళకి శ్రమ దోపిడీ జరగకుండా జరిగే విధానం ఉంటేనే దాంట్లో నాణ్యమైన సర్వీస్ వస్తుంది. అప్పుడే ఈ ప్రమాదాలు ఇవన్నీ జరగకుండా ఉండే పరిస్థితి ఉంటుంది కాబట్టి సో ఎనివే గవర్నమెంట్ తీసుకున్న ఆ ఇనిషియేషన్ ని వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా బ్లాక్ మెయిల్ చేసి విత్డ్రా చేయించుకుంటారా, ఎందుకంటే వీళ్ళంతా కార్పొరేట్లు ఎలక్ట్రల్ బాండ్ ఇచ్చిన వాళ్ళు కాబట్టి అది మనం వేచి చూడాలి. సార్ అలాగే మరి వినోద్ గారు మీరేమంటారు? ఇవాళ సర్వీస్లో ఇబ్బందులు వస్తే కూడా రిప్లై ఇవ్వని పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఇంత టెక్నాలజీ పెరిగినప్పుడు కూడా. మరి ఇలాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ రాకుండా ఇటు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? అదేనండి, ఇప్పుడు విమాన సంస్థలని గుత్తాధిపత్యంగా వాళ్ళకు ఇష్టారాజ్యంగా టికెట్ల ధరలు పెంచుకునే హక్కును కల్పించి అలాగే 10 గంటలు 15 గంటలు చేయండి. ఇప్పుడు జపాన్ లో అంతా ముసలోళ్ళు వాళ్ళకి నిద్ర రాదు. ఇక్కడ అంతా కూడా యువత 67% యువత ఉంది. వాళ్ళు త్వరగా నిద్రపోవాలి, లేకపోతే ప్రమాదాలు జరుగుతాయి. సో జపాన్ కు మనకు పోలిక లేదండి. జపాన్ లో అక్కడ చాలా వరకు వృద్ధులు అయిపోయింది, ఎవరు కూడా యువత లేరు, పిల్లలే కట్టలేరు అక్కడ. పిల్లలు కానే పరిస్థితి అక్కడ లేదు. బట్ ఇండియాలో ఆ పరిస్థితి కాదు. ఇంకా ఇలా ఇండియాలో ఖచ్చితంగా చాలా మంది పిల్లలు కానే స్థితి ఉంది. తర్వాత చాలా పెద్ద దేశం మనది, వాళ్ళ జపాన్ చాలా చిన్న దేశం. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ అక్కడ అంటే అదనంగా జపాన్ లో ఉండడానికి కారణం ఏంటంటే ఇట్లా టైం పాస్ కాదు వాళ్ళకు. ముసలి వాళ్ళంతా ఉంటారు కాబట్టి వాళ్ళంతా పోయి అక్కడ పిల్లల్ని తింటారు, ఆ పిల్లలు పడుకుంటారు వాళ్ళు. సో ఇక్కడ ఆ పరిస్థితి లేదు. కుటుంబము, వ్యవహారము, పిల్లలు, వాళ్ళ బాధ్యతలు ఇవన్నీ ఉంటాయి. సో కాబట్టి 10 గంటలు అనేది విపరీతంగా 15 నుండి 18 గంటలు పనిచేయాలంటే ఎంత కష్టం, ఎంత అందులో ఫ్లైట్ పైలట్ కు ఫ్లైట్ సిబ్బందికి ఎంత ఇబ్బంది ఉంటుంది. సో కాబట్టి వాటిని టైమింగ్స్ మార్చడం కానీ, తర్వాత వాళ్ళకు కూడా జీతాలు పెంచడం కానీ, అంతేకాకుండా టికెట్ ధరల నియంత్రణ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే సరళీకరణలో భాగంగా మోడీ ప్రభుత్వం ఇప్పటికే దాదాపుగా మన రూపాయి విలువ బాగా పతనం అయిపోయింది. ఎంత పతనం అయిపోయిందంటే ఇప్పటికీ ఇప్పుడు భారతదేశంలో ఇంతవరకు పతనం జరుగుతుంది. మరి ఇంత అభివృద్ధి జరుగుతుంది అని చెప్తున్నప్పటికీ కూడా ఇంత పతనం ఎందుకు జరుగుతుందంటే మోడీ గారి విధానాలు కామన్ మనకి రీచ్ అవుతలేవు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతలేదు, మనకు కొనుగోలు శక్తి పెరుగుతలేదు, ఇంకా విమాన సర్వీసులు కొత్త రావట్లేదు. తెలంగాణలో ఎప్పుడో పాత విమాన సర్వీసులే ఉన్నాయి, ఇంకా కొత్త విమాన కేంద్రాలు ఇంతవరకు మొదలు కాలే. ఇంకా దేశంలో ఎన్నో రావాలి. ఒక జపాన్ లో పోండి, ఎన్ని విమాన సర్వీసులు ఉన్నాయి. సింగపూర్ పోండి,
ఒక చిన్న దేశాలలో ఎన్ని విమాన సర్వీసులు ఉన్నాయి, ప్రజలు ఎంత విమాన స్థాయికి ఎదిగారు. ఇండియా రాండి, ఎంత దుర్మార్గంగా 1, 2, 3, 1, 2 పెద్ద పెద్ద సిటీలలో, హైదరాబాద్ లాంటి ఇంటర్నేషనల్ సిటీ కూడా మీకు మేజర్ గా ఒక్కటే ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎయిర్పోర్ట్ ఉంది. కానీ అదే మీరు సింగపూర్ వెళ్ళండి, మీకు 12 ఇంటర్నేషనల్ విమానాలు ఒక సింగపూర్ టౌన్ లోనే ఉంటాయి. ఎంత విస్తరించింది సింగపూర్. హైదరాబాద్ కూడా ఇప్పుడు 1,70,00,000 మంది జనాభా ఉంటే నీకు ఒకటే విమాన ఇంటర్నేషనల్ సర్వీస్ ఏం సరిపోతుంది? కాబట్టి ఇంకా చుట్టుపక్కల సర్వీసెస్ స్టార్ట్ కావాలి. ప్రభుత్వాలు ఉట్టి డాంబికాలు చెప్పడం కాదు, నిజంగానే కాంపిటీషన్ తట్టుకోవాలి. ప్రపంచంలో ఇలా సొంత విమానాలు ఉంటాయి. అమెరికాలో చాలా మందికి సొంత విమానాలు ఉన్నాయి, సొంత ఎయిర్వేస్ ఉన్నాయి. మరి ఇండియాకి వచ్చేసరికి వెరీ లిటిల్ కదా అట్లాంటి పరిస్థితి. కాబట్టి ఇంకా దీన్ని డెవలప్ చేసి ఇంకా ప్రభుత్వం కంట్రోల్లో ఉంచుతూనే, ధరలు నియంత్రిస్తూనే ప్రభుత్వము కొత్త విమానాశ్రయాలను తీసుకొచ్చి తర్వాత కాంపిటీషన్ పెంచి, అది కూడా కాంపిటీషన్ కూడా రీజనబుల్ గా ఉండాలి. ఆ రీజనబుల్ కాంపిటీషన్ లో ఖచ్చితంగా పోటీ ఉన్నప్పుడే ధరలు తగ్గుతాయి, పోటీ లేకపోతే ధరలు విపరీతంగా ఉంటాయి. కాబట్టి పోటీ ప్రపంచంలో ఉండాల్సిందే. ప్రైవేటు ప్రభుత్వ రెండింటి భాగస్వామ్యం చేస్తూ ముందుకు తీసుకెళ్లాలి. పూర్తిగా ప్రభుత్వం మాత్రం కంట్రోల్ ఉండాల్సిన అవసరం ఉంది వీటి మీద.